దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపాసంగ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదిన వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి తరుణాన్ని బట్టి, దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మరి కొద్ది నిమిషాల వాక్యాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. దేవుడు మనకిచ్చిన మరి యొక్క దినమును బట్టి, వారమును బట్టి, నెలను బట్టి, సంవత్సరాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఒక వాక్యాన్ని చదువుకుందాం. 116వ కీర్తన 17వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన మా తండ్రి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యంను ధ్యానించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 116వ కీర్తన 17వ చరణంలో కృతజ్ఞత అర్పణలో చెల్లించటం, అదే కదండి దేవుని బతిమాలుకొనటం కనపడుతూ ఉంది మనకి. నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఎందుకని కృతజ్ఞత అర్పణ అర్పించాలి? దేవుని బిడ్డలను గమనించండి. కృతజ్ఞత అనగా మనకు చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞత కలిగి ఉండటం, అనగా సంతోషంతో ఆనందాన్ని వ్యక్తపరచటం. ఏమండి? కృతజ్ఞతలు తెలియపరచటం అనగా థ్యాంక్స్ చెప్పటం, వందనాలు చెప్పటం. అంటే నీ పట్ల చేసినటువంటి మేలును బట్టి ఎంతగానో నువ్వు కృతజ్ఞుడై ఉన్నావు. దేవుని బిడ్డలు కూడా మనం చూస్తే ఇక్కడ కీర్తనాకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పట్ల చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు అర్పణలు సమర్పించటం కనపడుతుంది. దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని ఆయనకు ప్రేమపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు అర్పించవలసినటువంటి ఆవశ్యకతను కీర్తనాకారుడు స్పష్టంగా వివరించాడండి. దేవుడు మనకిచ్చిన దానిని బట్టి ఆయనకు కానుకలు చెల్లించు ధోరణిలో కాకుండా, దేవుడు మంచివాడు, ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాభావంతో ప్రేమతో అర్పణలో సమర్పించాలి. ఏమండి? కృతజ్ఞతా భావంతో ప్రేమతో అర్పణలో సమర్పించాలి. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, పొందుకున్న ప్రతి ఈవిని బట్టి కృతజ్ఞత అర్పణలో చెల్లించు రీతిగా ఉండాలి. దేవాతి దేవుడు తెలియచేస్తా ఉన్నాడు వాక్యంలో, మీరు దేని గురించి చింతపడద్దు, కానీ మీ విన్నపాలు మీ ఆచరణలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు మీ దేవునికి తెలియచేయండి. ఏమండి? తెలియచేయండి. ఆయన కార్యాలు చేసేవాడు. ఆయన కార్యాలు చేసిన తదుపరి ఏమంటే మర్చిపోయే రీతిగా ఉండకూడదండి. దేవుడు చేసిన మేలును బట్టి, ప్రతి ఈవిని బట్టి దేవుని ఎప్పుడూ కూడా స్తుతించే రీతిగా, కృతజ్ఞత అర్పణలు చెల్లించే రీతిగా, అంతేకాదు ఆయన నామమున ప్రార్థించే రీతిగా ఉండాలండి. దేవుని ఎడల ప్రేమ 116వ కీర్తన మొదటి 2 వచనాల్లో ఏమంటే తెలియచేస్తూ ఉన్నాడు. యెహోవా నా మొరను నా విన్నపాలను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఏమంటే నా విన్నపాలు, నా మొర్ర ఆలకించాడు కనుక, కాగా నేను ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాను. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును. ఏమండి? కీర్తనాకారుడు చేసిన ప్రార్థనకి ఆయన ఏం చేసిండంటే చెవియొగ్గాడు. అందుకనే 62వ కీర్తనలో 65వ కీర్తనలో 2వ చరణంలో కూడా ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వస్తారన్నాడు ఆయన. ఏమంటే ప్రార్థన ఆలకించేవాడు అంటే చెవియొగ్గేవాడు. ఏమంటే ఆయన చెవియొగ్గి వినేవాడు. ఆయన మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని. ఏమండి?
ప్రాణాన్ని విడిపించమని దేవుని నామాన్ని బట్టి మొర్ర పెట్టినప్పుడు ఆ మొర్ర దేవుడు ఆలకించి కార్యం జరిగించడండి. అందుకనే 5 నుంచి మనం చూస్తే వాత్సల్యత కలిగినటువంటి దేవుడు యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు అన్నాడు. అందుకనే 6వ వచనంలో యెహోవా సాధువులను కాపాడువాడు. ఏమంటే సైలెంట్గా ఉన్నవాడిని వీడు సైలెంట్గా ఉన్నవాడు కదా అని మాటకర్లాంటోడు, ఏమంటే బలగం ఉన్నవాడు, బక్కోడు, లేనోడు, తింగరోడు అని విశ్వరూపం చూపించారని కాడి మీద గమనించండి. దేవుని బిడ్డలారా, సాధువుగా ఉన్నాడు కదా, ఈడేమి చేయలేడు కదా, ఇవేమి చేయలేదు కదా అని విశ్వరూపం చూపించారనుకో, ఏమంటే చూస్తూ ఊరుకోడు. సాధువుల పట్ల ఎవరంట? దేవుడే కాపాడేవాడు. అంతేకాకుండా నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. ఏమంటే కృంగిపోయి ఉన్నాడు, సాధువుగా దీనత్వం కలిగి కృంగిపోయి ఉన్నాడు. కృంగిపోయినోడిని బలహీనపరచాలని, గాయపరచాలని ఎదురు తిరిగినటువంటి వారి విషయంలో ఇతను కృంగిపోయి ఉన్నాడు. కానీ ఇతని పక్షాన ఎవరు కలగజేసుకున్నారంటే దేవుడే కలగజేసుకున్నాడండి. దేవుని బిడ్డలారా గమనించండి, సాధువుల్ని దేవుడు కాపాడేవాడు, తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చించే రీతిగా ఉన్నాడు. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణం నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగూ మాటలాడి నమ్మిక ఉంచి తిని నేను మిగుల బాధపడిన వాడను, నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడనుకుంటుని. దేవుని బిడ్డలారా, తొందరపడి ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడు అనుకున్నానంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, నమ్మదగినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. మనుషులు మాటిచ్చి ఏమంటే తప్పుతారు, కానీ మన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మనం చూస్తే 12వ వచనంలో యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును. రక్షణ పాత్రలు చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఏమంటే యెహోవా నామమున ప్రార్థన చేస్తానంటా ఉన్నాడు. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని ఆయన ప్రజలందరి ఎదుటని చెల్లించదను. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. యెహోవా నేను నిజముగా నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు అంటా ఉన్నాడు. నిజమే. దేవుని బిడ్డలారా, బంధకమనే కట్లు, పాపపు బంధకమనే కట్లు, ఆర్థిక సమస్యలనే కట్లు, ఏమంటే అనారోగ్యం అనే కట్లు, బంధించబడి ఉన్నటువంటి కట్లు, ఏమంటే అనేకమైనటువంటి మనోవేదన, దుఃఖము, చింతనే బంధించబడిన కట్లు, అవన్నీ కూడా ఏం చేశాడంటే విడిపించాడు, విప్పాడండి. వాటన్నిని కట్టబడిన గాడిదని విప్పి తోలుకొని రండి అన్నాడు. ఏమంటే దేవాతి దేవుడు కట్టబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని గమనించండి. దేవుని బిడ్డలారా, విడిపించువాడు. అందుకనే 17, 18, 19లో కృతజ్ఞత అర్పణలు చెల్లించాడు. అందుకే నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిర ఆవరణంలోని యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదని యెహోవాను స్తుతించుడి అంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారు గమనించండి, తెలియపరుస్తున్న మాటల్లో ఆఖరి వచనాల్లో కీర్తనకారుని యొక్క తీర్మానం 116వ కీర్తన 9-19 దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతా హృదయంతో నిండిన వాడై కీర్తనకారుడు దేవుని కొరకై కొన్ని తీర్మానాలు చేశాడు. యెహోవా సన్నిధిలో కాలం గడుపుట, దేవుని ప్రసన్నతను కోరుతూ ఉన్నాడు. సజీవులున్న దేశంలో దేవుని సేవించాలని తీర్మానించుకున్నాడు. దేవుని తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునని ప్రశ్న వేసుకుని జవాబు తానే చెప్తా ఉన్నాడు. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేది, నా మొక్కుబడులు చెల్లించదను, కృతజ్ఞతార్పణలు అర్పించదను అని తెలుపటంలో దేవుని కొరకు సజీవ సాక్షిగా ఉందని తీర్మానించుకున్నాడు. దేవుడు చేసిన మేలులను ప్రజలందరికీ తెలియనట్లుగా బహిరంగముగా దేవుని సన్నిధిలో నా అర్పణలను మొక్కుబడులను చెల్లించదనని దేవుని ఎడల తనకున్న కృతజ్ఞత హృదయాన్ని వెల్లడి పరుస్తూ ఉన్నాడండి. దేవుడి యొక్క కొద్ది మాటలు మన వినికిడిలో
దీవించునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెన మనెల్లరకు తోడై ఉండి నడిపించునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్. గాడ్ బ్లెస్ యూ.